సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు అనురాధ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి హిందీ నుంచి కొన్ని పదాలు తెలుగులో ఎలా చెప్పాలో నేర్చుకుంటున్నాం. తెలుగులో దాని మీనింగ్, హిందీలో కొన్ని వాక్యాల మీనింగ్ తెలుగులో ఎలా ఉంటాయో నేర్చుకుంటున్నాం. कुछ शब्द ऐसे होते हैं कि उससे तेलुगु में क्या कहते हैं. आज हमारा टॉपिक क्या है? कुछ शब्द हिंदी के शब्दों को तेलुगु में क्या कहते हैं, वह आज हम सीख रहे हैं. तो पहले देखो यहाँ पे చూడండి, ఇక్కడ ఫస్ట్ వర్డ్ వచ్చేసి सेंटेंस వచ్చేసి मैं पानी पी रहा हूँ. ये हिंदी का वाक्य है. मैं पानी पी रहा हूँ किसमें है? हिंदी में है. फिर इसे तेलुगु में किस तरह प्रोनाउंस करते हैं? తెలుగులో ఎలా చెప్తారు దీన్ని? చూడండి, నేను నీళ్లు తాగుతున్నాను. నీళ్ళకు బదులుగా మీరు ఇక్కడ ఏమన్నా పాలు, టీ, కాఫీ యూజ్ చేయొచ్చు. మై పానీ పీ రహా హూ అంటే ఇక్కడ పానీకి బదులుగా మై దూద్ పీ రహా హూ, మై చాయ్ పీ రహా హూ, మై పానీ పీ రహా హూ. సో దీన్ని తెలుగులో చూడండి, నేను నీళ్లు తాగుతున్నాను. నీళ్ళకు బదులుగా నేను పాలు తాగుతున్నాను, నేను టీ తాగుతున్నాను అని కూడా చెప్పవచ్చు. सेकंड వచ్చేసి मैं मंदिर में पूजा है. यह वाक्य हिंदी में है. मंदिर में पूजा है. फिर इसे तेलुगु में किस तरह बोलेंगे? गुड़ीलो पूजा उंदी. मंदिर को तेलुगु में क्या कहते हैं? गुड़ी. गुड़ीलो पूजा उंदी. मंदिर में पूजा है అనడాన్ని తెలుగులో ఏమంటారు? గుడిలో పూజ ఉంది. నెక్స్ట్, तुम क्या कर रहे हो? तुम क्या कर रहे हो? कोई भी पूछते हैं, ఎవరైనా వచ్చి సాధారణంగా నువ్వు ఏం చేస్తున్నావు అని అంటారు. దాన్ని హిందీలో ఏమంటారు? तुम क्या कर रहे हो. సో హిందీలో తెలుగులో వచ్చేసి నువ్వు ఏమి చేస్తున్నావు. ఎవరైనా సాధారణంగా అడుగుతారు, మనకు జనరల్ టాపిక్ అది, ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటారు కదా, దాన్ని హిందీలో ఏమంటారు? तुम क्या कर रहे हो. నెక్స్ట్, आपका लड़का बड़ा हो गया है. మనం తెలుగులో అంటుంటాం, మీ అబ్బాయి చాలా పెద్దగా అయిపోయాడండి అని అంటుంటాం. సో దాన్ని హిందీలో చూడండి, ఆప్కా లడ్కా బహుత్ బడా హో గయా హై భాయ్ అని అంటూ ఉంటారు. సో దాని మీనింగ్ ఏంటి? మీ అబ్బాయి చాలా పెద్దగా అయ్యాడు అని. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పితాజీ పైసే భేజే హై. పితాజీ పైసే భేజే హై హిందీ మే హై, ఉసే తెలుగు మే కిస్ తరహ కహతే హై? నాన్నగారు డబ్బులు పంపారు. నాన్నగారు డబ్బులు పంపారు. మీ నాన్న డబ్బులు పంపించాడా అని అంటూ ఉంటారు. ఆప్కే పితాజీ పైసే భేజే క్యా అని దాన్ని అంటూ ఉంటాము. చూడండి, తెలుగులో నాన్నగారు డబ్బులు పంపారు. నెక్స్ట్ వచ్చేసి మై ముంబై మే रहता हूँ. मैं कहाँ रहता हूँ? मुंबई में. मुंबई की बदलगा मैं हैदराबाद में रहता हूँ, मैं ఢిల్లీ में रहता हूँ, मैं పూణే में रहता हूँ అని కూడా అనవచ్చు. జస్ట్ ఇక్కడ మనము ఈ వర్డ్ని, ఇక్కడ ప్లేస్ని మనము చేంజ్ చేస్తున్నాం. దాన్ని తెలుగులో నేను ముంబైలో ఉంటున్నాను. ముంబైకి బదులుగా మీరు ఏదైనా హైదరాబాదు, ఢిల్లీ ఏదైనా మనము వాడవచ్చు. అక్కడ మీకు ఏంటి, మీరు ఎక్కడ ఉంటున్నారు అని చెప్పాలి. దాన్ని హిందీలో ఎలా చెప్పాలనడానికి ఇక్కడ నేను మీకు ఒక ఎగ్జాంపుల్గా మీకు ముంబై ఇచ్చాను. మీరు ఎక్కడ ఉంటున్నారో దాన్ని మీరు అక్కడ పెట్టేయచ్చు ఆ ప్లేస్ని. ఎందుకంటే ప్లేస్ని పర్టికులర్గా మనం హిందీలో ఏమి ఉండవు కదా. ప్లేస్ని హైదరాబాదే అంటారు, ఢిల్లీని అంటారు. ఏదున్నా ప్లేస్ అయితే పేరు హిందీలో ఏం డిఫరెంట్గా చేంజ్ అవ్వదు. సో అందుకని మై ముంబై మే रहता हूँ, నేను ముంబైలో ఉంటాను. నెక్స్ట్, మేరే భాయి కా షాదీ హై. మా అన్నయ్య పెళ్ళి ఉంది. పెళ్ళి ఉంది అంటే మనం పెళ్ళికి వెళ్ళేది ఉంది. మా అన్నయ్య, ఎవరి పెళ్ళి ఉంది అని అంటే మా అన్నయ్య పెళ్ళి ఉంది. సో దాన్ని హిందీలో ఎలా అంటారు? మేరే భాయి కా షాదీ హై. షాదీ అంటే పెళ్ళి. షాదీ అంటే ఏంటి? పెళ్ళి. మా అన్నయ్య పెళ్ళి. భాయి అంటే ఇక్కడ పెద్ద రావచ్చు, చిన్న రావచ్చు, తమ్ముడు కూడా రావచ్చు. మేరా భాయి కా షాదీ హై అంటే మా తమ్ముడు పెళ్ళి ఉంది అని కూడా రావచ్చు. ఇక్కడ భాయి ఈజ్ ఛోటా బడా అన్నప్పుడు మాత్రమే చిన్న పెద్దగా వస్తుంది. భాయి అన్నప్పుడు అన్నయ్య, తమ్ముడు ఏదైనా మనము పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనము డైలీ బండి నడుపుతూ ఉంటాం. బండిలో పెట్రోల్ అయిపోతూ ఉంటుంది. దాన్ని ఎలా అనాలి? మేరే గాడీ మే పెట్రోల్ హో గయా. మేరే గాడీ మే పెట్రోల్ హో గయా అంటే ఏంటి? దాన్ని మనం హిందీలో చెప్తాము, మేరే గాడీ మే పెట్రోల్ హో గయా అని. దాన్ని తెలుగులో చూడండి, నా బండిలో పెట్రోల్ అయిపోయింది అనడాన్ని హిందీలో ఏమంటున్నాము? మేరే గాడీ మే పెట్రోల్ హో గయా అని అంటాము. ఇది మనం జనరల్గా మనకు రోజు అయ్యే పరిస్థితులు ఎదురుపడుతూనే ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, మేరా దోస్త్ ఇంతజార్ కర్ రహా హై. మేరా దోస్త్ ఇంతజార్ కర్ రహా హై. నా ఫ్రెండ్ ఎదురు చూస్తున్నాడు.
నా ఫ్రెండ్ ఎదురు చూస్తున్నాడు, బండిలో పెట్రోల్ అయిపోయింది, నా ఫ్రెండ్ ఎదురు చూస్తున్నాడు అని అంటాం కదా. సో నా ఫ్రెండ్ ఎదురు చూస్తున్నాడు అనడాన్ని ఏమంటారు? మేరా దోస్త్ ఇంతజార్ కర్ రహా హై. సో దానికి రిలేటెడ్గా మనం వాడుతూ ఉంటాము. ఇవి మనం డైలీ మనకు రావాల్సిన మనం వాడే పదాలే, వేరే కొత్తవేం కాదు. నెక్స్ట్, ముజే జల్దీ జానా హై. ముజే జల్దీ జానా హై, మేరా దోస్త్ ఇంతజార్ కర్ రహా హై, ముజే జల్దీ జానా హై. నేను త్వరగా వెళ్ళాలి. నేను త్వరగా వెళ్ళాలి అంటే ఏంటి? ముజే జల్దీ జానా హై. నా ఫ్రెండ్ నా కోసం వెయిట్ చేస్తున్నాడు, నేను త్వరగా వెళ్ళాలి. మేరా దోస్త్ మేరా ఇంతజార్ కర్ రహా హై, ముజే జల్దీ జానా హై. ముజే అనొచ్చు, మై అని కూడా అనవచ్చు ఇక్కడ. ఇలా మనము చిన్న చిన్న వాక్యాలను వాడుతూ మన డైలీ లైఫ్లో జరిగే వాటిని మనం వాడుతూ ఉంటే చాలా సులువుగా మనము నేర్చుకోవచ్చును. మరి మీరు ట్రై చేస్తారా? ట్రై చేయండి. థ్యాంక్ యూ.